తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరన్నా? విష్ణు ఏం చేస్తారన్నా? ఎడిటర్. ఓకే. ఇప్పుడు దేశంలో లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ, ఇద్దరిట్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు? మోదీ మోడీ అవుతారా? అవునన్నా. ఎందుకు మోడీ అవ్వాలండి మళ్ళీ? ఏం లేదు, డెవలప్మెంట్ మంచిగా జరుగుతుంది. సో దానికోసము ఇప్పుడు మోడీ పరిపాలన బాగుందంటారా? చాలా బాగుంది, డౌట్ ఏమున్నది దాంట్లో. ఇప్పుడు అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన, అలాగే ఆర్టికల్ 370 రద్దు ఎట్లా ఉంది? మీకు మంచిగా అనిపించిందా? అవును, ఎప్పటి నుంచో అలా వెయిటింగ్ కదా అన్న రామ్ మందిర్ గురించి. అదనే కాదు కానీ ఇప్పుడు మన రోడ్స్ చూసుకున్నా ఏది చూసుకున్నా బాగుంది కదా డెవలప్మెంట్. ఇప్పుడు నిన్ననే వచ్చి అన్ని శంకుస్థాపన చేసిపోయిండు. వందే భారత్ ఎక్స్ప్రెస్లు అన్నీ వచ్చినాయి. సో దానికోసం అని చెప్పి రాహుల్ గాంధీ అంటే మ్యాటర్ లేదా దగ్గర అంతా. ఎందుకు అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినా అని ఉండాలి కదా, వెనకాల అంత మ్యాటర్ లేదని నేను అనుకుంటున్నా. మోదీ అంత రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాదంటారా? ఇప్పుడైతే కాడన్న, నెక్స్ట్ 10 yearsలో కూడా కాడు. దాని తర్వాత చెప్పలేము, క్యాటర్ మారితే చెప్పలేము. ఇప్పుడు మోడీ పథకాలు బాగున్నాయా? చాలా బాగున్నాయి అన్న, చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎందుకు ఊర్లలో హైవే రోడ్లు కానీ మరుగుదొడ్లు ఇవన్నీ మోదీ నుంచి వచ్చినాయి కదా. సో దాని ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? నేను అనుకునేది అయితే 6 కన్ఫామ్ వస్తాయి అన్న. కొంచెము కష్టపడితే 8 వరకు రావచ్చేమో. 6 అయితే కన్ఫామ్ అనుకుంటున్నాను నేను. 4 సిట్టింగ్తో పాటు మల్కాజ్గిరి చెవెళ్ళ రావచ్చు వస్తే. ఇప్పుడు చివరిలో కొండా విశ్వరెడ్డి గెలుస్తాడని అనుకుంటున్నాను అన్న నేను. స్ట్రాంగ్ క్యాండిడేట్. ఈటెల రాజేందర్ గారు కూడా గెలుస్తాడు అనుకుంటా. మాదైతే కిషన్ రెడ్డి వస్తారు, సికింద్రాబాద్ పార్లమెంట్ వస్తుంది. కిషన్ రెడ్డి గెలుస్తాడు అక్కడ 100%. కిషన్ రెడ్డి పక్కా గెలుస్తాడు. ఇంకెన్ని స్థానాలు బీజేపీ గెలిచే అవకాశం తెలంగాణలో? నేనైతే 8 అనుకుంటున్నా అన్న. 6 అయితే కన్ఫామ్ అనుకుంటున్నా. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చెవెళ్ళ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, 6 అయినాయా? జహీరాబాద్ 7, నాగర్ కర్నూలు మేబీ. భువనగిరి కూడా రావచ్చు, వస్తే ఛాన్స్ అయితే ఉంది. కానీ మంచి అదైతే ఇవ్వగలుగుతుంది. టఫ్ కాంపిటీషన్, టఫ్ ఫైట్ ఇవ్వగలుగుతుంది. భువనగిరిలో కూడా రాకపోవచ్చు కానీ ఇవ్వచ్చు, ఫైట్ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎంపీ కదా, ఎక్స్ సిట్టింగ్ ఎంపీ కాబట్టి. సపోర్ట్ అయితే బాగానే ఉంది ఆయనకి. నేను ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో? సేమ్ 5 to 6 రావచ్చు. 6 కదన్న, మొత్తం 17 కదా. 17 అంటే ఒకటి ఎంఐఎం, 16 అంటే ఒక 7-8 వస్తాయి ఈజీగా. 8 వేసుకున్నా కానీ వీళ్ళకి 8 వేసుకున్నా కానీ 7-8-9 రావచ్చు. 8-9 రావచ్చు అన్న ఈజీగా. ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా ఉంది? బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రావచ్చు? ఒకటి వస్తే ఎక్కువ బీఆర్ఎస్ అంతే. మెదక్ చెప్పడం మర్చిపోయినా, మెదక్లో కూడా బీజేపీ రావచ్చు. రఘునందన్ మేబీ